ఏడాది పాలన ఇటు కూటమైనా సరే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమైనా సరే, 2 కూడా మీరు వ్యతిరేకించే ప్రభుత్వాలు. అటు బీజేపీ, ఇటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. సో, ఈ 2 చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఏడాది రెస్పాన్స్ ఎలా ఉంది? కేంద్రానికి సంబంధించి ఎలా ఉంది? ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏడాది పరిపాలన తీసుకుందాం. పరిపాలనలోకి రావడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇచ్చిన హామీలు ఏదైనా సరే గతం ప్రభుత్వం అంతకు ముందున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వాళ్ళు పోల్చుకుంటూ ఆ ప్రభుత్వం అమలవుతున్న పథకాల కన్నా మెరుగైన పథకాలు, అధిక సంక్షేమం, అధిక అభివృద్ధి, ఇవి 2 కూడా మేము చేస్తాము, మాకు క్లియర్ పిక్చరు, క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా ఈ రాష్ట్రం ఈ విధ్వంసం నుంచి నిలబెట్టబడుతుంది. అట్లే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకున్నారు, నాకున్న సీనియారిటీలో నేను ముఖ్యమంత్రి అయితే తప్ప మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి ఉండదు. ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఈ అప్పులు, ఇదంతా సరిదిద్దాలంటే నేను వస్తేనే దీన్ని సరిదిద్దగలుగుతా. ఈ ప్రస్తుతం ఉన్న అప్పు ఎంతో మాకు తెలుసు, ఆ అప్పు ఎంత ఉందో తెలిసినా కూడా నేను ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి, మా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి, మరీ ముఖ్యంగా సూపర్ 6 ఇమీడియట్గా వచ్చిన మరుక్షణం నుంచి అమలు చేస్తాం అని హామీ. ఇంతే కదా వాళ్ళు ఇచ్చిన హామీ. అది ప్రజల్ని పూర్తిగా నమ్మించే ప్రయత్నం చేశారు, ప్రజలు నమ్మారు. సో మనకి సూపర్ 6 అద్భుతంగా చంద్రబాబు నాయుడు అయితే అమలు చేయగలుగుతాడు. అట్లాగే మేనిఫెస్టోలో ఇంకొక 143 హామీలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారితో కలిసి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు అండతో ఒక ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇది. మామూలుగా ఏంటంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్ దగ్గర అట్లాంటి చోట్ల పైన బీజేపీ, కింద స్టేట్లో బీజేపీ, కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అనేవాళ్ళు. ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒక రైలు బండికి 3 ఇంజన్లు, ఒక ఇంజన్ కాకుండా 3 ఇంజన్లు ఉన్న రైలు బండి. సో ఎంత శక్తివంతంగా, ఎంత వేగంగా వెళ్లాల్సిన పరిస్థితి, అట్లే నడిపిస్తామని ప్రజలను నమ్మించిన తరుణంలో ప్రజలందరూ కూడా గుండు గుత్తాగా ఓటేయడం జరిగింది. సరే, యాజ్ కాంగ్రెస్ పార్టీ మేము మా గోల మేము చెప్పుకుంటానే ఉన్నాం, ఇది కాదయ్యా, ఇట్లా కాదు, మనకి ఇగో విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక తరగతి హోదా, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజు, పోలవరం, తర్వాత రాజధానికి సంబంధించి అదే మేము చెప్తున్నా కూడా ప్రజలు నో 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 అని పూర్తిగా అట్లయితే అదైతేనే కరెక్ట్ అని వాళ్ళకి నమ్మి ఓట్లు వేసి అంత ఘనమైన మెజారిటీతో వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ ఏడాది గడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమంటే ఒక్క పథకాన్ని మాత్రం అమలు చేయగలిగారు. సూపర్ 6కి సంబంధించి 3,000 ఇస్తానన్న పెన్షన్ని 4,000 చేస్తాన్నారు. 4,000 రూపాయల పెన్షన్ని చేశారు. చేస్తూ కూడా ఏం చేశారంటే 3,000ని 4,000 చేయాలంటే ఆ 1,000 రూపాయలు పెంచాలి అన్నప్పుడు ఆ బడ్జెట్ని ఇక్కడ కొంతమంది పెన్షన్దారుల పెన్షన్లను కట్ చేసి ఆ బడ్జెట్ని ఇక్కడ సరిపెట్టుకొని, సో ఆ రకంగా దాన్ని అడ్జస్ట్ చేసుకొని అదొక్కటి చేయగలిగారు తప్ప అదర్ దాన్ దట్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏం చేశారు వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి అంటే ఈ రోజు వరకు ఒక్కదానికి కూడా మనకి ఆన్సర్ దొరికే పరిస్థితి లేదు, ఏమీ అమలు చెయ్యని పరిస్థితి. సరే, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇక ఆ ఒక్క పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి నెల ఒకరోజు ఒక ఇంట్లో టీ పెట్టి ఇవ్వటం, ఇంకొక నెలలో ఇంకో ఇంట్లో కాఫీ పెట్టియడం, ఇంకొక నెలలో చూసాం మనం గేదెలకు కుడితి పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న తరుణంలో సో వీళ్ళు ఏం సక్సెస్ సాధించారు అంటే మన నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి అమరావతి పునర్నిర్మాణం, ఈ అమరావతి పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారిని ఎందుకు తీసుకొచ్చి అంత ఘనంగా పొగిడారయ్యా అని అడిగితే ఒక 30,000 కోట్లు అప్పు తెచ్చుకునేదానికి వెసులుబాటు ఇచ్చారు. సో అప్పు చేసుకునేదానికి వెసులుబాటు నరేంద్ర మోడీ ఇచ్చిన దానికి కూడా నరేంద్ర మోడీకి భజన చేసే కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్న తరుణంలో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏంటి అంటే ఆన్సర్ లేదు. పోలవరానికి సంబంధించి ఎత్తు గత వైసీపీ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారే అగ్రిమెంట్ చేసుకున్నారు ఎత్తు తగ్గించడానికి, అటువంటి మాటలన్నీ మనం విన్న తర్వాత ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీ మద్దతుతో కేంద్రంలో నడుస్తూ ఉంది. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ ఇదే జూన్ 4 నాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంత ఆశ కలిగింది. సరే, వాళ్ళ పొత్తులో ఉన్నా సరే హంగ్ పార్లమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం
కేంద్రానికి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూస్తేనేమో ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని దేశానికి అందించిన గొప్ప నాయకుడు. చేసామని చెప్పేసి సో అంత అనుభవం కలిగిన నాయకుడు. అతని యొక్క అనుభవం ప్లస్ అతని యొక్క మద్దతు లేకుండా వాళ్ళ కేంద్రంలో ప్రభుత్వం నిలబడే పరిస్థితిలో లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి అన్ని ఫిల్ఫిల్ అయిపోతాయి అంటే బై అండ్ లార్జ్ మా ఐడియాలజీకి వ్యతిరేకమైన పార్టీ అయినప్పటికీ కూడా బట్ ఈ రకమైన రాష్ట్రానికి లాభం జరుగుతుంది అని ఒక ఆశ కలిగింది. అది మొత్తం ఏది కూడా ఇవాళ నరేంద్ర మోడీని అడిగే పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం లేనప్పుడు ఏం సాధించుకొచ్చారు అంటే విశాఖపట్నం బుక్ డెట్ అడ్జస్ట్మెంట్ కోసం నిధులు తీసుకొచ్చారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టే కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితి. వాళ్ళ అక్కడున్న ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని దాదాపు 2,000 మందిని మొన్న తీసేశారు. అంతకుముందు ఒక 2,000 మందిని 4,000 మందిని తీసేశారు. అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ని హెల్త్ బేసిస్ మీద తీసేయటమా లేకపోతే వాళ్ళ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని ప్రెషర్ పెట్టి వాళ్ళని పక్కకు పంపించటమా అంటే ఆ సంస్థని కిల్ చేసే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంటే మంత్రి ఖచ్చితంగా మేము అమ్మి తీరుతామని సమాధానం ఇచ్చిన తర్వాత దీన్ని అమ్మే ప్రసక్తి లేదు అని ఎక్కడా మాట్లాడట్లా. డొంక తిరుగుడు మాట్లాడుతున్నారు తప్ప డైరెక్ట్ ఆన్సర్ ఇంత మటుకు రాని పరిస్థితుల్లో. సో అటు మీకు శ్రీకాకుళం టు అనంతపూర్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన సహాయ సహకారాలు ఏమిటి అంటే నో ఆన్సర్. అయితే ఒకటి దేశవ్యాప్తంగా రోడ్లు వేస్తున్నారు, దేశవ్యాప్తంగా రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా జరిగే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతున్నాయి కాబట్టి అవి మేము సాధించుకొచ్చాం అని చప్పట్లు కొట్టుకోవడం తప్ప సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పూర్తిగా కుంటుపడింది. మనీ ట్రాన్సాక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఆగిపోయింది. మీరు వెహికల్ ఆన్ రోడ్స్ అని ఒక మెజర్మెంట్ ఉంటుంది. వెహికల్ అంటే దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఇండికేటర్